వాడు పెట్టిన చిహ్నాలు మనం ఉంచొద్దు, మనం పెట్టిన చిహ్నాలు ఇంకోటి ఉంచడు. అది ఎందుకు చిహ్నాలు ఎందుకు మార్చాలి? టీఎస్ మంచిగానే ఉంది. రెండు పదాలు, ఒక పదానికి ఒక వర్డు. టీ అంటే తెలంగాణ, ఎస్ అంటే స్టేట్, ఓకే పర్లేదు బాగానే ఉంది. టీజీ అంటే జీ అంటే దేనికి ప్రతీక? తెలం అనేది పదమా? కాదు కదా. తెలంగాణ పదం. గాన ఎట్లా వస్తుంది? ఒడిశా ఉందనుకోండి, ఒడిశాకు ఓడి పెట్టినారు. ఎందుకు పెట్టినారంటే అది సున్నాతో మొదలు కావద్దు. ఓ స్టేట్ ఒకటే పెట్టినారు, ఒక వర్డ్లో పెడితే సున్నా అంటారు, సున్నా స్టేట్ అని చదువుతారు, జీరో స్టేట్ అంటారు. అందుకని ఏం చేసినారంటే పక్కన డి పెడతారు. ఎందుకంటే ఏదేమైనా ఓవల్తో అచ్చుతో మొదలైతే పక్కన హల్లు కూడా ఉండాలి. తెలంగాణ అనేది హల్లుతో మొదలైంది కదా, అచ్చుతో కాదు కదా. అప్పుడు ఇంకా పక్కన ఏది పెట్టొద్దు. అది భాషా పండితులు ఎవరైనా చెప్తారు. అది ఎట్లా పెడతారు దానికి అబ్రివేషన్ అంటే ఇట్లా చేస్తారు. ఓడి అంటే ఒడిశా అని అర్థం. అది వెస్ట్ బెంగాల్ రెండు మాటలు ఉన్నాయి అనుకో, వెస్ట్ WB అంటే వెస్ట్ బెంగాల్, రెండు పదాలు. వెస్ట్ ఒక పదానికి, డబ్ల్యూ ఇంకో పదానికి